హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో వీడియో బ్యాక్గ్రౌండ్ మీకు బాగా ఫెమిలియర్ బ్యాక్గ్రౌండ్ ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది దట్ ఐఎమ్ బ్యాక్ ఇన్ ఇండియా. నెలన్నర విదేశీ పర్యటన అమెరికా అండ్ కెనడా పూర్తి చేసుకుని నేను ఇండియా వచ్చేసాను. ఇవాళ మార్నింగ్ దిగాను. సో అక్కడ చాలా హ్యాపీగా గడిచింది. రెండు దేశాల్లో నా ట్రిప్. ముఖ్యంగా మన ఛానల్ ఫాలో అవుతున్న మిత్రులు చాలామంది వచ్చి కలిశారు. కెనడాలో ఎక్కువ కలిశారు. న్యూజెర్సీలో ఉన్నాను, అమెరికాలో ఒక చిన్న టౌన్లో ఉన్నాను నేను. అక్కడ కూడా అక్కడ ఒకరిద్దరే కలిశారు. బట్ కొంతమంది వద్దాం అనుకున్నారు అంత దూరం నుంచి నేనే వద్దని చెప్పాను. వాళ్ళ ఫోటోలు కూడా నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాటిలో పెట్టాను, సోషల్ మీడియాలో. నన్ను అక్కడ ఫాలో అవుతున్నాను, చూసే ఉంటారు. సో అది సంగతి అబౌట్ మై ఫారిన్ టూర్. సెకండ్ T20 మీద నేను వీడియో చేయలేకపోయాను. ఇండియా ఆస్ట్రేలియా సెకండ్. ఎందుకంటే అప్పుడు ఫ్లైట్లో ఉన్నాను, చాలా లాంగ్ ఫ్లైట్ కదా. ఫ్లైట్లో లక్కీలీ వైఫై వాజ్ దేర్. అనుకుంటే ఫ్లైట్లోనే వీడియో చేసేయచ్చు నేను, వైఫై ఉంది కాబట్టి. కానీ మ్యాచ్ చూడలేదు కదా, నేను ఓన్లీ స్కోర్స్ ఫాలో అవుతున్నాను. మ్యాచ్ చూడకుండా వీడియో అలా చేయను. ఈరోజు నేను హైలైట్స్ చూశాను ఇంటికి వచ్చిన తర్వాత. సో ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. అండ్ ఇంకొక వార్త కూడా చెప్పాలి, నా పర్సనల్ విషయం ఏంటంటే, నేను కొత్తగా ఛానల్ పెట్టిన ఓ పాట కథ అనే మ్యూజిక్ ఛానల్ పెట్టాను. మీకు తెలుసు కదా, చాలామంది ఇప్పటికే సబ్స్క్రైబ్ చేశారు. 1700 పైనే సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వీడియోకే 5,500 పైగా వ్యూస్ కూడా వచ్చినాయి. థ్యాంక్స్. మీరు మన ఈ ఛానల్ నుంచి చూసిన వాళ్ళే అక్కడికి వెళ్ళి నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఆ ఛానల్ ఫస్ట్ వీడియోనే గ్రాండ్గా స్టార్ట్ అయింది. సెకండ్ వీడియో కూడా ఈరోజు పెట్టాను, మీరు అది చూడండి. ఆ లింక్, ఆ వీడియో తాలూకు డిస్క్రిప్షన్ మీకు వీడియో కింద వీడియో కాల్ లింక్ మన వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెకండ్ వీడియో తెలుగు పాట గురించి చేశాను సార్, అది కూడా చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అడిగిందే తడవుగా మన ఛానల్ కూడా ఎప్పుడు లేనంత మంది, ఒక 400 మంది నేను చాలా రోజుల తర్వాత సబ్స్క్రైబ్ చేయమని అడిగాను. 400 మంది కొత్త సబ్స్క్రిప్షన్స్ ఆ ఒక్క వీడియోలోనే వచ్చినాయి. సో అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా చేయండి. హైప్ చేయడం తప్పేం లేదు కదా. సో కమింగ్ టు ది థర్డ్ మ్యాచ్ ఆఫ్ దిస్ సిరీస్. ఇండియా ఆల్రెడీ 1 డౌన్. ఫస్ట్ మ్యాచ్ రద్దయింది. సెకండ్ మ్యాచ్లో ఇండియా పూర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పిచ్ బాగా స్పైసీగా ఉంది, బౌలర్స్కి అనుకూలంగా ఉందంటే మన వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఏంటి పద్ధతి నాకు అర్థం కావట్లేదు. అది వాట్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ దే ఆర్ డూయింగ్. హ్యాజల్వుడ్ అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నారు. ఈవెన్ మనం వన్డే సిరీస్లో చూసాం, ఇక్కడ చూసాం. హ్యాజల్వుడ్ బౌలింగ్లో కూడా ఇష్టం వచ్చినట్టు షాట్లు కొట్టు. తిలక్ వర్మ అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఏషియా కప్ ఫైనల్లో. ఫస్ట్ బాల్కే హ్యాజల్వుడ్ని అక్రాస్ ది లైన్ ఆడే ప్రయత్నం చేస్తాడు. హ్యాజల్వుడ్ అంత మంచి బౌలింగ్ స్పెల్లో ఉన్నప్పుడు హీ హాస్ ట్రబుల్డ్ శుభ్మన్ గిల్ ఇన్ హిస్ ఫస్ట్ ఓవర్. ఎల్బిడబ్ల్యూ కొద్దిలో మిస్ అయింది, హెల్మెట్ తేలింది. సూర్యకుమార్ ట్రబుల్ చేశాడు, సంజు శాంసన్ ట్రబుల్ చేశాడు. అంత మంచి బౌలర్ని హౌ కెన్ యూ ప్లే సచ్ ఏ హారిబుల్ షాట్. అతను ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రావడం, బ్యాట్ ఊపడం. ఈవెన్ మన శుభ్మన్ గిల్ కూడా అతని స్ట్రైక్ రేట్ గురించి వరీలో పడినట్టుగా ఉన్నాడు. అభిషేక్ శర్మలా ఆడదామని చెప్పి ఈజ్ ప్లేయింగ్ టూ మెనీ షాట్స్. పిచ్ ఎలా ఉంది, కండిషన్స్ ఎలా ఉన్నాయి చూసుకోకుండా ఇష్టం వచ్చిన ఆడతాం. మాకు బ్యాటింగ్ దాకా ఉంది, మా స్టైల్ ఇదే, ఎక్కడైనా సరే మనం రెచ్చిపోయి ఆడతామంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది కండిషన్స్ అనుకూలంగా బ్యాటింగ్ చేయండి. ఇష్టం వచ్చినట్టు షాట్లు కొట్టడం కాదు. ఇంకొక ఆ పిచ్ మీద ఇంకొక 20-25 రన్స్ చేసి ఉంటే, 20 రన్స్ చేసిన 125 కాకుండా 140-145 చేసి ఉంటే మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఉండేవి, డెఫినెట్గా ఉండేవి. ఎందుకంటే చాలా పేస్ ఉంది, బౌన్స్ ఉంది ఆ పిచ్ మీద. అలాంటి పిచ్ మీద మన వాళ్ళు అనవసరమైన షాట్స్ ఆడారు, కానీ కంప్లీట్ చేయలేకపోయారు సార్. ఫుల్ కోట్ ఆఫ్ 20 ఓవర్స్ కూడా ఆడలేకపోయారు. హారిబుల్ బ్యాటింగ్. అంటే మీరు మేము ఫ్లాట్ కండిషన్స్లో బాగా ఆడుతాం, లేకపోతే మీకు చేతులు ఎత్తేస్తామంటే నెక్స్ట్ వరల్డ్ కప్ మన ఇండియాలో జరుగుతుంది పర్వాలేదు అనుకుంటే అట్లా కాదు కదా. మీరు ఏ కండిషన్స్లోనే యూఆర్ వరల్డ్ ఛాంపియన్స్, రీనింగ్ ఏషియా ఛాంపియన్స్. మీరు ఎక్కడైనా మేము ఆడగలం. ఆస్ట్రేలియా కాదు, ఏ టీంనైనా మేము వాళ్ళకి మేము ఇబ్బంది పెట్టగలమని అనిపించాలి. అలా అనిపించట్లేదు. ఎప్పుడైతే పిచ్ బాగా స్పైసీగా ఉంటుందో మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేస్తున్నారు. వైట్ బాల్ క్రికెట్లో కూడా ఇది చాలా అలార్మింగ్ థింగ్గా చెప్పుకోవాలి. అంటే అది వరల్డ్ కప్ దృష్టిలోనో మరో దృష్టిలో కాదు, జనరల్గా మనం ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనం ఎలా ఆడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే, మ్యాచ్ టీంలో ఏమైనా మార్పులు చేయాలా? ముగ్గురేసి స్పిన్నర్స్ని ఆడించాల్సిన అవసరం ఉందా? కుల్దీప్ యాదవ్ వాజ్ టేకెన్ టు ద క్లీనర్స్ బై మార్ష్.
మిచెల్ మార్ష్ 6-4 6-4 కొట్టాడు. అంటే ఓన్లీ బ్యాట్ బౌలింగ్ కాదు, మార్ష్ కెన్ ప్లే లైక్ దట్. మీకు అక్కడ అలాంటి పిచ్ పైన వీ నీడెడ్ ఏ థర్డ్ సీమర్. అది శివం దుబే కాదు, వీ నీడెడ్ ఏ థర్డ్ సీమర్ లైక్ హర్షదీప్ సింగ్. ఒకవేళ పిచ్ కనుక మనం ఎప్పుడు హోబార్ట్లో ఆడలేదు. హోబార్ట్లో ఎలా ఆడతాం మనం, T20s ఎప్పుడు హోబార్ట్లో ఆడలేదు. తస్మేనియాలో థర్డ్ మ్యాచ్ అక్కడ జరగబోతుంది. అక్కడ పిచ్ కనుక ఇలాగే పేస్ ఫ్రెండ్లీగా ఉంటే యూ హ్యావ్ టు ప్లే 3 ఫాస్ట్ బౌలర్స్. మా నెక్స్ట్ వరల్డ్ కప్ ఇలాగే ఉంది, మేము 3 స్పిన్నర్స్తో వెళ్తామంటే అన్ని చోట్ల అది కుదరదు. యూ హ్యావ్ టు ప్లే 3, యూ హ్యావ్ టు గివ్ హర్షదీప్ సింగ్ ఏ ఛాన్స్. హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ని ఫస్ట్ మ్యాచ్లో అతను మిస్ చేయడం మీద చాలా క్రిటిసిజం వచ్చింది, చాలా అంటే చాలా క్రిటిసిజం వచ్చింది. హర్షిత్ రాణాని ఎంత మీరు ప్రమోట్ చేస్తారు, హర్షిత్ రాణా బ్యాటింగ్లో కూడా ప్రమోట్ చేశారు. అక్కడ ఆ ప్రయోగాలు ఏంటో అర్థం కాలేదు సెకండ్ మ్యాచ్లో నాకు. హర్షిత్ రాణా ఓకే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఏం చేశాడు అతను, నేను చూసినంత హైలైట్స్ హీ వాజ్ స్లాగింగ్ ద బాల్. స్ట్రైక్ రొటేషన్ అవ్వట్లేదు. అభిషేక్ శర్మ బ్యాటెడ్ టిల్ ద 19th ఓవర్, కానీ 37 బాల్స్ ఫేస్ చేశాడు. అంత అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు అతను. 37 బాల్స్ ఫేస్ చేశాడు అభిషేక్ శర్మ. 19th ఓవర్ దాకా ఆడి మేము అంత తక్కువ బాల్స్ ఫేస్ చేయడం అంటే ఓపెనర్. అంటే స్ట్రైక్ రొటేషన్ అవ్వట్లేదు. హర్షిత్ రాణా వాట్ రోల్ హీ మేడ్ రన్ ఏ బాల్ 35 33 చేశాడు. అది టీమ్ కాజ్కి ఎంతవరకు ఉపయోగపడింది. ఓకే వికెట్స్ పడుతున్నా కనీసం ఆ స్కోర్ వచ్చిందంటే అతను చేశాడు కరెక్టే. కానీ శివం దుబే ఆడిండేవాడేమో, వీ డోంట్ నో. శివం దుబే నెంబర్ 8లో రావడం ఏంటి నాకు అర్థం కాదు. హర్షిత్ రాణాని మీరు ఆల్రౌండర్గా అనుకుంటున్నారా, ఆల్రౌండర్గా ప్రమోట్ చేయదలుచుకున్నారా? దిస్ ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలాగే సంజు శాంసన్ నెంబర్ 3లో పంపడం ఏంటి అంటే అది ఎక్స్పెరిమెంటేషన్ అవసరం. సెకండ్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ అగేన్స్ట్ ఏ మైటీ అపోనెంట్ లైక్ ఆస్ట్రేలియా, మీరు సెకండ్ మ్యాచ్లో ఎక్స్పెరిమెంటేషన్ అవసరమా? నేను సంజు శాంసన్ ఆడిస్తే మీరు ఓపెనర్గా ఆడించండి, లేకపోతే మీరు ప్లే హిమ్ ఎట్ నెంబర్ 5 or నెంబర్ 6 ఇక్కడ ఏంది ఆడించండి. ఎందుకంటే మీకు తిలక్ వర్మ లాంటి ప్లేయర్ ఏషియా కప్లో అంత బాగా ఆడిన వాడు ఇప్పుడు సంజు శాంసన్ నెంబర్ 3లో ఆడితే సూర్యకుమార్ 4లో, తిలక్ వర్మ 5లోకి చాలా వెనక్కి వెళ్ళిపోతాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ షుడ్ బ్యాట్ ఎట్ 3 and 4. 4 and వాళ్ళిద్దరు ఎలా ఆడతారు లెఫ్ట్ రైట్ అనేది చూసుకొని 3 and 4లో వాళ్ళిద్దరు ఆడాలి. వాళ్ళిద్దరు ఆ ప్లేస్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. మరి ఎక్స్పెరిమెంటేషన్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. బట్ అభిషేక్ శర్మ ప్లేడ్ వండర్ఫుల్ వాట్ ఏ నాక్ ఇట్ వాస్. అభిషేక్ శర్మ మీద ఫస్ట్ మ్యాచ్లో ఎవరు చెప్పారు అతను ఆస్ట్రేలియాలో ఆడలేడని చెప్పి మా దగ్గర కామెంట్ పెట్టారు. ఒక్క మ్యాచ్లో ఎలా జడ్జ్ చేస్తారు మీరు? అతను ఎంత ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాలో ఈ మేడ్ రన్స్. సో అతను ఏదో ఇండియాలోనే ఆడతాడు, ఫ్లాట్ కండిషన్లో ఆడతా అనేది కానే కాదు. ఈ లైక్స్ బాల్ టు కమ్ ఆన్ టు ద బ్యాట్. ఇలాంటి కండిషన్లు ఇంకా రెచ్చిపోతాడు. సో అలాంటి పిచ్ పైన మిగతా వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటే ఈ స్కోర్డ్ 37 బాల్స్లో 67తో చేశాడు. వండర్ఫుల్. అతను హీ వాజ్ ఛార్జింగ్ డౌన్ ఫాస్ట్ బౌలర్స్కి. అంటే ఎంత లెంత్ ఎంత బాగా పిక్ చేస్తాడు. ఛార్జింగ్ డౌన్ ఫాస్ట్ బౌలర్స్ స్పిన్నర్స్కి వచ్చినట్టుగా వికెట్ నుంచి బయటకు వచ్చేసి ఎడమ వైపు జరిగి కుడివైపు జరిగి అతను ఆడిన తీరు అడాషియస్ షాట్స్ అలాంటి పిచ్ పైన అగేన్స్ట్ వెరీ గుడ్ బౌలింగ్, క్వాలిటీ బౌలింగ్ అటాక్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ విషయంలో ఎవరికైనా డౌట్లు ఉన్నాయి బయట ఆడలేడు అని మన సేనా కంట్రీస్లో అంటే అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ ఈ హ్యాడ్ 2 decent knocks రీసెంట్లీ. సో ఇండియా 11లో ఏమైనా మార్పు చేస్తే హర్షదీప్ని తీసుకురావాలి. హర్షదీప్ కనుక టీంలోకి వస్తే మీకు శివం దుబే బౌలింగ్ అవసరం. అప్పుడు యూ కెన్ గో ఫర్ రింకు సింగ్. రింకు సింగ్ ఈజ్ ఎ మోర్ రిలయబుల్ బ్యాటర్. సో రింకు సింగ్ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి మార్పులు ఏమన్నా చేస్తారా అనేది మనం చూడాలి. బట్ జనరల్లీ 3 స్పిన్నర్స్తో వెళ్తారేమో మనకు తెలియదు. ఆస్ట్రేలియా టీంలో అయితే మార్పులు ఉంటాయి. హ్యాజల్వుడ్ ప్రమాదం మనకు తప్పుతుంది. ఎందుకంటే హ్యాజల్వుడ్ని 2 మ్యాచ్లు మాత్రమే ఆడించారు. అతను యాషెస్ సిరీస్ ఉంది కాబట్టి అతను కెప్ట్ అండర్ ది ర్యాప్స్. సో హ్యాజల్వుడ్ థ్రెట్ అయితే తెలియదు. మరి అతని ప్లేస్లో ఎవరు వస్తారు? షాన్ బట్ వస్తాడా? ఇక బియర్డ్ మ్యాన్ అని చెప్పి మంచి పేస్ ఉన్న బౌలర్ ఆడు, కొత్త 20 ఏళ్ల కుర్రాడు, టీర్ అవే ఫాస్ట్ బౌలర్. అతన్ని ఆడిస్తారో మరి చూడాలి. అండ్ మ్యాక్స్వెల్ ఆల్సో ఇస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ది టీమ్. సో మ్యాక్స్వెల్ ఎవరి ప్లేస్లో వస్తాడు? మాథ్యూ షాట్ ప్లేస్లో మ్యాక్స్వెల్ వస్తాడు. మ్యాక్స్వెల్ ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు, అతను ఫీల్డింగ్ తెలుసు. అండ్ మ్యాక్స్వెల్ గురించి మనం చెప్తాం కదా, ఐపీఎల్ బాగా ఆడు కానీ కంట్రీకి ఆడినప్పుడు బాగా ఆడతారు. మ్యాక్స్వెల్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్. మ్యాక్స్వెల్ చాలా డేంజరస్ ప్లేయర్. అతనికి ఈ కాంటాక్ట్స్ బాగుంటుంది బిట్వీన్ కుల్దీప్ అండ్ వరుణ్ చక్ర ఇద్దరు ఆడితే కనుక వాళ్ళ మీద అతను ఎక్కువ రన్స్ చేశాడు. ఇద్దరు 5 సార్లు అవుట్ చేశారు. అతను 5 సార్లు అవుట్ చేశారు. సో ఆ కాంటెస్ట్ చాలా బాగుంటుంది బిట్వీన్ మ్యాక్స్వెల్ అండ్ అవర్ రిస్ట్ స్పిన్నర్స్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అది పరిస్థితి. హోబార్ట్లో పిచ్ ఎలా ఉంటుందో మనకు ఐడియా లేదు.
వెదర్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిచ్ ఎందుకంటే అక్కడ కొన్ని మ్యాచ్ల్లో 190 యావరేజ్ స్కోర్ ఉంది ఎర్లియర్ ఇన్ ది ఇయర్ జరిగినది. కానీ రీసెంట్గా జరిగిన T20స్లో అక్కడ 150, 148 ఎంతో యావరేజ్ స్కోర్. సో ఇట్ కుడ్ బి హై స్కోరింగ్ మ్యాచ్ అరే లో స్కోరింగ్ మ్యాచ్ ఏదైనా కావచ్చు. వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళకి అందరికీ ప్రపంచానికి అంతా తెలిసిపోయింది ఏంటంటే వైట్ బాల్ క్రికెట్లోనే ఇండియన్ టీం కనుక ఆడుతుంటే మీరు మంచి పేస్ ఫ్రెండ్లీ పిచ్ ఇవ్వండి, వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, పెవిలియన్ క్యూ కడతారు, సైకిల్ స్టాండ్లో సైకిల్స్ లాగా టప 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 రాలిపోతారని అర్థమైంది. వాళ్ళు అలాగే ఆడతారు, ఎలాగైనా బ్యాట్ ఊపడమే పని. పేసీ పిచ్ మీద కాస్త జాగ్రత్తగా ఆడుకుంటాం అనేది లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది. సో ఆ కండిషన్లో నేను కూడా స్పైసీ పిచ్చే ఉండే అవకాశం ఉంది. సో ఇండియా షుడ్ ప్లే హర్షదీప్ సింగ్ అహెడ్ ఆఫ్ వన్ ఆఫ్ ది, అంటే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్లో ఒకరిని డ్రాప్ చేసి మీరు థర్డ్ పేసర్తో వెళ్ళాల్సిన అవసరం అయితే నాకు అనిపిస్తుంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మర్చిపోకండి ఓ పాట కదా సెకండ్ వీడియో చూసి దానికి కూడా మంచి వ్యూస్ ఇవ్వండి, కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయండి.